సో ఇందులో మనం ఈ వీడియోలో జీకేకి సంబంధించిన క్విజ్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దామండి. సో తప్పకుండా ఈ క్విజెస్ మనం డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఓకే, లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. భారతదేశంలో మొదటి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ తెరవబడింది? చూసుకోండి, ప్రతి క్వశ్చన్కి కూడా ఒక 10 సెకండ్ టైమర్ అనేది ఉంటుందన్నమాట. సో 10 సెకండ్స్లో మీకు వస్తే ఆన్సర్ వస్తే తప్పకుండా కింద కామెంట్స్ చేయండి. అలాగే ఒక 10 క్వశ్చన్స్ మనం చూడడం జరుగుతుంది. సో 10 క్వశ్చన్స్లో ఫైనల్గా మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో కూడా మీరు కింద కామెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో భారతదేశంలో మొదటి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ తెరవబడింది? ఏ ఢిల్లీ, బి కలకత్తా, సి హైదరాబాద్, డి ముంబై. సో టైం స్టార్ట్ అవుతుందండి. సో ఈ 10 సెకండ్స్ లోపు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి క్వశ్చన్. ఓకే, సో 10 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆన్సర్ మనకి బ్లింక్ అవ్వడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి కలకత్తా అనమాట. సో భారతదేశంలో మొదటి పోస్ట్ ఆఫీస్ కలకత్తాలో తెరవబడింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం. భారతదేశంలో అతి పొడవైన నది ఏది? ఏ కృష్ణ, బి గోదావరి, సి గంగా, డి యమున. సో టైం స్టార్ట్ అయిందండి. సో తప్పకుండా వెంటనే ఆన్సర్ చేయండి. సో ఓకే, ఆన్సర్ చూసుకుంటే గంగా. భారతదేశంలో అతి పొడవైన నది ఏది? గంగా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. అజంతా మరియు ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ ఒడిశా, బి మహారాష్ట్ర, సి రాజస్థాన్, డి మధ్యప్రదేశ్. సో టైమర్ స్టార్ట్ అయింది. తప్పకుండా తెలిసిన క్వశ్చన్స్ని మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఈ 10 సెకండ్స్లోనే. ఓకే, సో చూసుకుంటే ఎక్కడున్నాయండి? అజంతా మరియు ఎల్లోరా గుహలు వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఉన్నాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? ఏ డిసెంబర్ 1, 1956, బి జూన్ 1, 1956, సి జనవరి 1, 1956, డి నవంబర్ 1, 1956. సో టైం అనేది స్టార్ట్ అయింది. సో టోటల్ అన్నీ కూడా మనం క్విజ్ రూపంలోనే చూడడం జరుగుతుంది అనమాట. సో లేటెస్ట్ క్విజ్ కోసం తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. పంచతంత్ర రాసింది ఎవరు? పంచతంత్ర రాసింది ఎవరు? ఏ కాళిదాస, బి కౌటిల్య, సి కబీర్ దాస్, డి విష్ణు శర్మ. ఓకే, సో టైమర్ స్టార్ట్ అయిందండి. సో ఎవరండి రాసింది పంచతంత్ర? విష్ణు శర్మ రాయడం జరిగిందనమాట. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఒలింపిక్స్ పోటీలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? మనకు తెలుసు కదా ఒలింపిక్స్ వచ్చేసి మనకి ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి అంటున్నారు. ఆప్షన్ ఏ 1932, ఆప్షన్ బి 1900, ఆప్షన్ సి 1896, ఆప్షన్ డి 1942. సో ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? ఓకే, చూసుకోండి, 1896, 1896లో స్టార్ట్ అయ్యండి ఒలింపిక్ గేమ్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి ఏది? లార్జెస్ట్ గ్లాండ్ ఏది అని అడుగుతున్నారండి హ్యూమన్ బాడీలో. ఏ పిట్యూటరీ, బి థైరాయిడ్, సి కాలేయం, డి క్లోమం. అతిపెద్ద గ్రంథి ఏది? ఓకే, టైం స్టార్ట్ అయింది. ఆన్సర్ వచ్చేసి కాలేయం అండి. అతిపెద్ద గ్రంథి ఏది? మానవ శరీరంలో కాలేయం. హ్యూమన్ బాడీలోని లార్జెస్ట్ గ్లాండ్ వచ్చేసి లివర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, బి సరోజినీ నాయుడు, సి కిరణ్ బేడి, డి ప్రతిభా పాటిల్. మొదటి మహిళా ప్రధానమంత్రి అండి. చూసుకోండి, మొదటి ప్రధానమంత్రి కాదు, మొదటి మహిళా ప్రధానమంత్రి. సో టైం స్టార్ట్ అయింది. ఎవరండి? మ్యాక్సిమం పీపుల్కి తెలిసి ఉంటుంది, ఇందిరాగాంధీ గారు మొదటి మహిళా ప్రధానమంత్రి అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. WWW దేనికి సంక్షిప్త రూపం?
సో ఫుల్ ఫామ్ ఏంటి అంటున్నారు, WWW ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వెస్ట్రన్ వైడ్ వికీ, ఆప్షన్ బి వరల్డ్ వైడ్ వెబ్, ఆప్షన్ సి వెస్ట్రన్ వైడ్ వెబ్, ఆప్షన్ డి వరల్డ్ వైడ్ వికీ. సో మ్యాక్సిమం పీపుల్ 90% పీపుల్కి అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. సో వెంటనే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫైనల్గా 10 క్వశ్చన్స్ అయిపోయాక మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి, రైట్? సో ఆన్సర్ ఏంటండి, WWW ఫుల్ ఫామ్ వచ్చేసి వరల్డ్ వైడ్ వెబ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది? హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అంటే ఏం లేదండి, హ్యూమన్ జీన్స్ని స్టడీ చేస్తారనమాట, ఆ డిఎన్ఏని కూడా స్టడీ చేస్తారు. సో అదే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటున్నారు. ఆప్షన్ ఏ 1989, ఆప్షన్ బి 1985, ఆప్షన్ సి 1990, ఆప్షన్ డి 1995. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 1990. సో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైందండి, 1990లో ప్రారంభం అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఓకే అండి, మనం ఈ వీడియోలో అయితే కొన్ని క్వశ్చన్స్ మన క్విజ్ రూపంలో చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని వీడియోస్ మనం చూడడం జరుగుతుంది అనమాట, మరిన్ని జీకే క్వశ్చన్స్ క్విజ్ రూపంలో చూడడం జరుగుతుంది. సో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ కంపల్సరీగా ఇవ్వండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.